మీరు బీఎస్ఎన్ఎల్‌కి పోర్ట్ అవుదాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను బీఎస్ఎన్ఎల్ సిమ్‌కి ఎవరెవరు పోర్ట్ అవ్వచ్చు, ఎవరెవరు పోర్ట్ అవ్వకూడదు అండ్ పోర్టింగ్ ఎలా చేసుకోవాలి, సిమ్ ఎక్కడ దొరుకుతదని కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. ముందుగా బీఎస్ఎన్ఎల్ సిమ్‌ని ఎవరెవరు పోర్ట్ అవ్వచ్చు, ఎవరెవరు పోర్ట్ అవ్వకూడదో మాట్లాడుకుందాం. సో మీరు గేమ్ ఆడేవాళ్ళైతే బీఎస్ఎన్ఎల్‌కి పోర్ట్ అవ్వకండి. ఎందుకంటే బీఎస్ఎన్ఎల్‌లో లేటెన్సీ అయితే ఎక్కువ వస్తది. ఇంకా మీరు ఎక్కువ ట్రావెల్ చేసేవాళ్ళైతే బీఎస్ఎన్ఎల్‌కి పోర్ట్ అవ్వకండి. ఎందుకంటే ఒక ఏరియాలో బీఎస్ఎన్ఎల్ సిగ్నల్ ఉంటది. ఇంకో ఏరియాలో బీఎస్ఎన్ఎల్ సిగ్నల్ ఉండదు. ఇంకొకటి మీరు బీఎస్ఎన్ఎల్ సిమ్‌ని ఎక్కువగా యూట్యూబ్ చూడడానికి లేదంటే ఏదైనా డౌన్లోడ్ చేసుకోవడానికి, అప్లోడ్ చేసుకోవడానికి వాడుకుంటారనుకుంటే మాత్రం బీఎస్ఎన్ఎల్ కొనకండి. ఎందుకంటే బీఎస్ఎన్ఎల్ చాలా ఏరియాలో స్పీడ్ అయితే చాలా వరస్ట్‌గా వస్తుంది. అండ్ చాలా ఏరియాలో 4G సిగ్నలే లేదు. ఇంకా కొన్ని ఏరియాల్లో 3G సిగ్నల్, 2G సిగ్నల్ కూడా సరిగ్గా రావట్లేదు. కాబట్టి మీ ఏరియాలో ఫస్ట్ సిగ్నల్ వస్తుందో రాదో చెక్ చేసుకొని మీ ఏరియాలో 4G సిగ్నల్ వస్తేనే మీరు పోర్ట్ అవ్వండి. ఓకేనా? సో ఇప్పుడు పోర్టింగ్ ఎలా అవ్వాలో చెప్తాను చూడండి. సో ముందుగా మీరు 1900కి పోర్ట్ అనేసి స్పేస్ ఇచ్చి మీ నెంబర్ని టైప్ చేసి సెండ్ చేయాలి. సెండ్ చేసి మీకు ఒక కోడ్ వస్తది. ఆ కోడ్‌ని తీసుకొని వెళ్ళి బీఎస్ఎన్ఎల్ బయట రిటైలర్స్ ఉంటారు కదా! అంటే రోడ్ పక్కలో గొడుగు కింద పెట్టుకుంటారు కదా! బీఎస్ఎన్ఎల్ సిమ్ అనేసి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఫ్రీగా రీచార్జ్ చేస్తారు. అండ్ మనకి ప్రాసెస్ కూడా ఫాస్ట్‌గా అయిపోతది. అండ్ ఒకవేళ వాళ్ళు లేరనుకోండి మీ ఏరియాలో, మీరు బీఎస్ఎన్ఎల్ స్టోర్‌కి వెళ్ళండి. అంటే బీఎస్ఎన్ఎల్ ఏదైనా షాప్ ఉంటది కదా! రిటైలర్ షాపు. ఆ షాప్‌కి వెళ్ళండి. అక్కడ కూడా మీకు అసలు ఎక్కడ రిటైలర్ షాప్ లేకుంటే బీఎస్ఎన్ఎల్ ఎక్స్చేంజ్ ఆఫీస్‌కి వెళ్ళండి. బీఎస్ఎన్ఎల్ ఎక్స్చేంజ్ ఆఫీస్ అయితే ఖచ్చితంగా ప్రతి ఏరియాలోనే ఉంటది. సో మీకు ఒకవేళ బీఎస్ఎన్ఎల్ ఎక్స్చేంజ్ ఆఫీస్ ఎక్కడుందో కనుక్కోవడం తెలియకుంటే మీరు గూగుల్‌లో బీఎస్ఎన్ఎల్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ నియర్ మీ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు మ్యాప్స్‌లో అయితే చూపిస్తది లొకేషన్. ఆ లొకేషన్‌కి డైరెక్షన్స్ కొట్టి మీరు వెళ్ళండి. అక్కడ వెళ్ళి అక్కడ ఎవరో ఒకరు బీఎస్ఎన్ఎల్ సిమ్ అమ్మేవాళ్ళు ఉంటారు. వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఆధార్ కార్డ్‌ని ప్రూఫ్ సబ్మిట్ చేసేసి మీరు థంబ్ పెట్టేసి ఫేస్‌ని తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మీరు మీ సిమ్ తీసుకొని వచ్చేయండి. సో ఇప్పుడు చెప్పాను కదా! బీఎస్ఎన్ఎల్ ఎవరెవరు పోర్ట్ అవ్వచ్చు, ఎవరెవరు పోర్ట్ అవ్వకూడదనేసి. మీకు ఖచ్చితంగా మీ ఏరియాలో అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటాయంటేనే పోర్ట్ అవ్వండి. లేదు మీకు ఎవరు అంటే బీఎస్ఎన్ఎల్ ఎలా పనిచేస్తుందో ఎవరు చెప్పేవాళ్ళు లేకుంటే మీరేం చేస్తారంటే బీఎస్ఎన్ఎల్ సిమ్ కొత్తగా తీసుకోండి. ఆ సిమ్ తీసుకొని మీరు యూజ్ చేయండి కొన్నాళ్ళు. యూజ్ చేసిన తర్వాత మీకు ఎక్స్‌పీరియన్స్ అంతా బాగుంటే అప్పుడు కావాలంటే పోర్ట్ అవ్వండి. లేదా ఇంకా కొన్నాళ్ళు వెయిట్ చేయండి. బీఎస్ఎన్ఎల్ ఇప్పుడే 4G టవర్స్ అంతా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అన్ని టవర్స్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత మీ ఏరియాలో ప్రతి ఏరియాలో సిగ్నల్ వచ్చిన తర్వాత అప్పుడు పోర్ట్ అవ్వండి. ఎందుకంటే అప్పుడు అన్ని ఏరియాల్లో సిగ్నల్ ఉంటది. సో కొన్నాళ్ళు వెయిట్ చేయడం బెటర్ అంటాను నేను. లేదంటే మీరు బీఎస్ఎన్ఎల్ 4G సిమ్ డైరెక్ట్ కొత్త నెంబర్ తీసుకోండి. తీసుకొని దాన్ని యూజ్ చేసి నెట్వర్క్ ఎక్స్‌పీరియన్స్ తెలుసుకోండి. నెట్వర్క్ ఎక్స్‌పీరియన్స్ బాగుంటే మీరు మీ మెయిన్ నెంబర్‌ని కూడా పోర్ట్ చేసుకోవచ్చు. సెకండరీ నెంబర్ కావాలంటే పోర్టింగ్ చేసుకోండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగండి, నేను చెప్తాను.